నమస్తే సారు. మాది కొన్నిచెర్ల మండలం, ఖమ్మం జిల్లా, రామచంద్రపురం గ్రామం. మా నాన్నగారు చింతపల్లి జయరాజు, చింతపల్లి మరియమ్మ. 40 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో మా నాన్నగారు మా అమ్మగారు ఉంటున్నారు. ఇందులోనే మా తమ్ముళ్ళు ఇద్దరు ఉంటూ మా ఖమ్మంలో పోయి కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది వెనకున్న ఇల్లు మేము గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకొని ఉంటుంటాయి. ఇప్పుడు వచ్చి ఖాళీ స్థలం మాది అని అడప శంకరయ్య, వాళ్ళ నాన్నగారి పేరు అడప వెంకటరామయ్య, వాళ్ళు వచ్చి అడ్డం తిరిగి మా మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతూ, మాకున్నది ఇదే స్థలం, ఈ స్థలం కోసం వాళ్ళు పోట్లాడుతూ కేసులు పెట్టి నానా హింసలు పెడుతున్నారు మమ్మల్ని. కలెక్టర్ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మాకు న్యాయం చేసి ఈ స్థలం నా తమ్ముళ్ళిద్దరికీ వచ్చేటట్టు దయచేయండి. మా నాన్నగారు ఇదే జాడు జల్లి ఈ ప్లేస్లో మా నాన్న చెరలు పెడితే పాము వచ్చి భయంతో మా నాన్నగారు కింద పడి రీసెంట్గా రెండు నెలల క్రితం మా నాన్నగారు చనిపోయారు. నెల వెళ్ళి ఇది 2వ నెల, 3 రోజులు 4 రోజులే అవుతుంది, 2వ నెల తగిలి కూడా మా నాన్నగారు చనిపోయారు. మా తమ్ముళ్ళిద్దరు అనాథుల్లా బతుకుతున్నారు ఎక్కడో పోయి. వాళ్ళకు ఉన్న ఇళ్ల స్థలం కూడా లేకుండా వాళ్ళని నానా తిప్పలు పెడుతూ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతున్నారు. మేము పుట్టింది ఎక్కడే, పెరిగింది ఎక్కడే, 40 సంవత్సరాలుగా ఎక్కడే బతుకుతున్నాం. అయినా మాకు ఏ ఆధారం లేకుండా చేయాలని కులానికి చెప్పిన, రైతులకు చెప్పిన, కొన్నిచెర్ల మండలంలో ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి ఎవరికి చెప్పినా, పార్టీ పెద్దలకు చెప్పినా ఎవరు మమ్మల్ని పట్టించుకోని స్థితిలో మేము బతుకుతున్నాం. నా తమ్ముళ్ళిద్దరికి న్యాయం చేయాలయ్యా. మీరే మీకంటూ మాకు ఎవరు ఆధారం లేరని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మా కులం మాలోళ్ళం, మాకు లేబరోళ్ళం అని చెప్పేసి మాకెవరూ సాయం చేయట్లేదు. మాకంటూ ఏదన్నా ఒక న్యాయం జరిపించగలరని సీఎం గారికి, కలెక్టర్ గారికి, అందరికీ, కొంచెం ఎంఆర్ఓ గారికి, గ్రామ పెద్దలకైనా ప్రతి ఒక్కళ్ళు మేము వేడుకుంటున్నాం. చూడవే పేదల కలిపోరు, రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే. నమస్కారం అండి. నా పేరు చింతపల్లి సైద్ బాబు, మా నాన్నగారి పేరు చింతపల్లి జయరాజు. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. అయితే ఇక్కడ పక్కన ఉన్న శ్రీనాథన్ అడప శంకరయ్య గారు, వాళ్ళ నాన్నగారి పేరు అడప రామయ్య గారు అండి. మేము బతుకు తెరుగు కోసం ఖమ్మం పోయినాం. మా అన్నయ్య నేను బతుకు తెరుగు ఖమ్మం పోయాను. మేము ఇబ్బంది పడుతున్న స్థితిలో అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మా నాన్నగారు ఒక్కరే ఇక్కడ ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఇంట్లో ఉంటుండగా మా నాన్నకి బాగోలేక నేను హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు ఇతను వచ్చి దౌర్జన్యం చేసుకొని మొత్తం జాడు చల్లాడు. మేము వచ్చి అడిగితే ఇది మీ బతుకు తెరుగు కోసం వచ్చింది, మా స్థలం అని చెప్పి ఎన్నో నిందలు వేసి మా మీద పెట్టాడు. మేము చాలామంది చెప్పాము, కలెక్టర్ గారికి కూడా లెటర్ తీసుకొచ్చాము, మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర కూడా పోయాము. అయినప్పటికీ మా మాట వినట్లేదండి. ఎంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎన్నో మమ్మల్ని రోజు పోలీస్ స్టేషన్కి అట్టి తిప్పుతున్నాడు. మేము కూడా కేసు పెట్టాము. 3 నెలల క్రితం జూన్ 13వ తారీఖు రోజు కేసు పెడితే అది పోలీసులు తీసుకొని కూడా మాకు దానికి రిప్లై ఏమి ఇవ్వకుండా, మేము పెద్దలు తీసుకోకపోతే ఏం లేదు, మీరు ఆర్ఏ దగ్గరికి వెళ్ళి మీ ప్లేస్ ఏదో తీసుకొని రా మా దగ్గర కన్నా ఆర్ఏ గారిని తోటి మాకు మా ప్లేస్ కాడికి వచ్చి చూసిపోయింది, కానీ తాడు మీ న్యాయం చేస్తా అది చేస్తా అని చెప్పిండు. మేము మాలోళ్ళం అండి, మా మాట వినకుండా ఆయన ఇష్టానుసారంగా చెప్పుకుంటూ ఎన్నోసార్లు మమ్మల్ని గత 3-4 నెలల నుంచి రోజు తిరుగుతున్నాను పని మానుకొని. ఇప్పుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడండి. ఇప్పుడు కూడా ఆర్ఏ గారు ఫోన్ చేసి మీ గవర్నమెంట్ ఇచ్చిందే మీరు వేసుకోవాలని బెదిరిస్తున్నాడండి. మీరు వేసుకోవద్దు, ఆయన ప్లేస్లోకి ఎందుకు పోతున్నాడని బెదిరిస్తున్నాడండి. పక్కన ఉన్న ఆయన అడప శంకరయ్య గారు మమ్మల్ని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నాడండి. మేము ఒకసారి వచ్చి కొయ్యలు వేసుకుంటున్నా కానీ మమ్మల్ని కొట్టి నెట్టి తన్నాడండి, పక్కన నెట్టాడు. మా అన్నయ్య నేను వేసుకుంటుంటే అప్పటి నుంచి కూడా ఆర్ఏ గారు వస్తాను గెట్టేస్తాను చెప్పి నేను తోడి రాలేదండి. దయచేసి మా మీద మీకు దయ ఉండి మేము ఒక మాలలో అండి, మేము అక్కడ డబ్బు లేదు, మేము కూలి పని పోయి ఆ రోజు బతుకుతున్నాం. మాకు ఇల్లు ఒకే ఉన్న ఇల్లేమండి. ఈ ప్లేస్ మాదని ఇది మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేస్తున్నానండి అడప శంకరయ్య గారు. దయచేసి సీఎం రేవంత్ గారు, ఖమ్మం కలెక్టర్ ఆఫీసరు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు మాకు న్యాయం చేయాలని, ఆర్ఏ గారు కూడా మాకు న్యాయం చేయాలని, ఎస్ఐ గారు కూడా మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా బతిమలాడుకున్నామండి. మా ఊరి పెద్దలను కూడా తీసుకెళ్ళాం. మన ఈ జాడే బట్టి మా నాన్న కూడా పాము వచ్చి ఉరికిచ్చినప్పుడు ఇంట్లోనే కింద పడి బ్లడ్ క్లాట్ చనిపోయాడు. ఇది జాడు జల్ల బట్టి మా నాన్న కూడా చనిపోయాడు. దీనికి మీరే మాకు న్యాయం చేయాలని బ్రతిమలాడుకుంటున్నానండి. నమస్కారం అండి. నాకు 40 సంవత్సరాల నుంచి ఇల్లు ఉంటున్నారు. మాకు తెలిసిన మీ పేరు, మీ ఊరు? నా పేరు బలమాల రామారావు, మాది రామచంద్రపురం. అయితే అడప శంకరయ్య గారు అన్న ఆయన
వాళ్ళ నాన్న పేరు అడప వెంకరమయ్య గారు. ఒక 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇబ్బంది పెడుతుండో. అంతకుముందు 40 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, కట్టుకున్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పెడుతుండో. అంతకుముందు రైతు వేదికని శుభ్రం చేసి అప్పటి నుంచి వీళ్ళని ఆక్రమిస్తుండో. అంతా రోడ్డు దాకా ఆయన ప్లేస్ ఉండాలని ఆక్రమిస్తుండో. ఈ విధంగా చేస్తుండో వీళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే సారు, మేము మాలలమండి. 40 సంవత్సరాల క్రితం ఇక్కడ మేము ఏడామంటున్నాం. ఈ చోటు గవర్నమెంట్ మా అన్నయ్యకి ఇచ్చారండి. ఈ 40 సంవత్సరాల కానీ చేయడమంటుండే. ఈ మధ్య మా అన్నయ్యకి ఆరోగ్యం బాగలేక ఖమ్మం వెళ్ళాడు. ఖమ్మంలో ఉంటూ ఉంటా ఒక 2-3 నెలల క్రితం మా అన్నయ్య ఆడే ఉంటే ఈ సేనాయన శంకరయ్య గారని ఒక అతను ఇక్కడ చోటు మాదేనని జాడ చల్లుకోండు. ఇళ్ళ స్థలం మట్టికి మాదే, ఈ జాడంతా మాదే అని చూపించిండండి. ఈ ఇళ్ళ స్థలం మట్టికి మీది, ఇల్లు ఒకటే మీది అని చెప్పిండు. మాకు మా అన్నయ్యకి 2 కొడుకులండి. వాళ్ళిద్దరూ ఆ ఖమ్మంలో పెయింటింగ్ చేసుకోవడం అది చేసుకోవడం బతుకుతున్నారు. ఇంటికాడ దిక్కుదేమైనా ఎవరు లేరని వాళ్ళ చోటు అంతా ఆక్రమించుకొని చుట్టూ ఇటు పక్క గవర్నమెంట్ స్థలం కూడా ఒక ఎకరన్నర ఆక్రమించుకోండి ట్యాంకీ దాకా. ఇక్కడ దిక్కుదేమైనా ఎవరు లేరని చేపిస్తుంటే మేము మాలన్నామండి. కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, ఈ రేవంత్ ముఖ్యమంత్రి గారిని మాకు సాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఈ మనలో ఎస్ఐ గారు వాళ్ళందరూ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నామండి. మాకు వచ్చేసి ఈ చోటంతా గత 5 నెలల నుంచి మా అన్నయ్యకి బాగలేక ఇక్కడ దాడి జరిగితే పాము వచ్చేసి కింద పడి రీసెంట్గా ఒక 2 నెలలు అవుతుంది చనిపోయి. అప్పుడు చనిపోతే ఎవరు లేరులే అని చెప్పి మళ్ళీ దాడి తల్లి మళ్ళీ చికా చేసిండు. పైపెచ్చి ఇదేందని అడిగితే మా అన్నయ్య కొడుకు పోయి కేసు పెడితే ఇదేందని అడిగితే మళ్ళీ మా మీద రివర్స్ అయ్యి సీరియస్ అయ్యారండి. సీరియస్ అయితే మాకు దిక్కుదేమని లేదని వాళ్ళు కమ్మూరు వాళ్ళు ఈ చోటంతా ఈ ఇల్లు పక్కన చోటు వాళ్ళకి స్థలం ఉంది. ఆ స్థలం ఆపుకొని ఉందిగాక పక్కన గవర్నమెంట్ స్థలం కూడా ఆపుకొని చిక్కగా చేస్తుంటే ఇల్లు కూడా లేకుండా చేస్తున్నారండి. వాళ్ళకి మాకు ఏమీ లేదు, పేదవాళ్ళం మేము. మాకు ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, కొంజర్ల ఎస్ఐ గారు, మా ఊరు పెద్ద మనుషులు అందరూ కొద్దిగా తోడుగా ఉండాలని మేము నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. సరే అండి, ఇప్పుడు ఈ నుంచి బోర్డర్ మొత్తం ఇంతకుముందు మా నాన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే మాకు ఇబ్బంది అవుతుంది, రోడ్డు లేకప్పుడు ఇబ్బంది అవుతుందని మేము బయట ప్లాట్ కొనుక్కొని రాంపురంలో సెట్ అయినాం. ఇది మొత్తం దీని ప్రకారంగా అవతల దాంట్లో ఉన్న మొక్క శంకరయ్య గారు ఆక్రమించిండు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ గతంలో ఒక 26 ప్లాట్లు, 26 మంది, 36 ప్లాట్లు. మొత్తం ఎస్సీ వాళ్ళేనా, వేరే కులపాలు? ఏ కులం ఉందో ఇక్కడ? 36 కుటుంబాలు, 36 ప్లాట్లు మాలోళ్ళే మొత్తం మాల కులస్తులే. ఈ మాల కులస్తులకి పట్టాలు కూడా ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. మొన్న రీసెంట్ గా మొన్న 3 సంవత్సరాల క్రితమే మొత్తం పడగొట్టి వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు ఈ పొలాలన్నీ ఎవరి పేరు కింద ఉన్నాయి? మా అందరూ ఎవరి వాళ్ళే, మాల 3 కొంట్లో 2 కొంట్లో ఎవరి పేరు మీద ఉంది వాళ్ళకే ఉండే పట్టాలతో సహా ఉన్నాయి. మరి ఇప్పుడు యువతలేపుకు సంబంధించినవి అది ఇంతకుముందు చెరువు, అది డొంక, ఇది మొత్తం డొంక. ఏది ఇదంతా? ఈ ట్యాంకీ కానించి అక్కడ దేవుడి గుడి దాకా అని రోడ్డు యువతలు వేసారు. ఇప్పుడు ఈ ట్యాంకీ గవర్నమెంట్ దా, ప్రైవేట్ దా, ఎవరి స్థలం? గవర్నమెంట్ కట్టింది, గవర్నమెంట్ ప్లేసే. అయితే అటు గవర్నమెంట్ అది డొంక అని అప్పుడు బాగా బురద ఉంటుందని రోడ్డు యువతలు వేసారు. ఈ మన్నం ఇసి కాలనీ కింద ఉంటుంది. అది ఈ సందులు రీసెంట్ గా 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుండే ఆయన. ఇదంతా గవర్నమెంట్ రైతు వేదిక అని శుభ్రం చేశారు. ఇది చేతి అప్పటి నుంచి కలుపుకోండి రోడ్డు దాకా. రైతు వేదిక ఏడుంది ఇక్కడ? ఇప్పుడు రాంపురంలో కట్టారు. ఇక్కడ కట్టకపోతే అది ఈ ఇల్లు పాడేశారు. మా పెంకుటిండ్లే పాడేస్తే మేము ఒప్పుకోలేదు. ఇది అయినా అడ్డం వచ్చిందని అడ్డు పెట్టారు. ఈ శుభ్రం చేసింది వదిలిపెట్టి అటు ఎందుకు వచ్చారు, అది మాదేగా దీంట్లో వేసుకోమని మేము అన్నాం. అయితే ఏడ గొడవలు అయితే ఆడికి వచ్చి ఆడగట్టారు రాంపురంలో. 3 సంవత్సరాలు అయింది ఆడ. గవర్నమెంట్ స్థలం ఎంత ఉండాలా? ఇప్పుడు ఈ ట్యాంక్ అవతల ఆయన రాతి కూడా ఉంటుందండి. రాళ్ళ కట్టగా పెట్టిండు ఒకప్పుడు. ఆయనకి మాకు గెట్టు అవన్నీ తీసేసారు. రాళ్ళ కట్ట అంతా తీశారు. ఎవరు ఆ రాళ్ళ కట్ట తీసిన ఆయన? అడప శంకరయ్య గారు. ఇప్పుడు ఆ రాళ్ళ కట్ట లేదు, అది కూడా ఆక్రమించారు. దాకా రోడ్డు దాకా కలుపుకుంటుండే ఆటుకొద్దిగా. అది ఇప్పుడే వాళ్ళ ఇంటికి టెండర్ వేసిండి. ఇల్లు ఒక్కటి కాబట్టి ఈ లొక్కలు అంటే ముసలోడి మాట అనుకుని మొత్తం టెండర్ వేసిండు. ఇల్లు వదిలిపెట్టి మొత్తం ఆక్రమించి మొక్క కూడా లాక్కుంటే రోడ్డుకే ఆయన అయిద్దని. అది పనిలో కనుక మేము పని చేసేది ఆ కాలువ కూడా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ సంబంధించిన కాలువ అయితే ఏ కాలువ అయితే మొత్తం ఆయన చేనుకే పోద్ది. ఆయన చేను కానీ పక్కన నున్నూరు చేనుకి పోద్ది. మారెను ఏమి మారెనురా
నమస్కారం అండి. నా పేరు చింతపల్లి సైద్ బాబు. మా నాన్న పేరు చింతపల్లి జయరాజు అండి. మాది రామచంద్రపురం కొన్నిదెల్ల మండలం అండి. మా ఇంటి చుట్టూ ఉన్న పెరల్లో ఒక కమ్మ అతను మొత్తం జార్జ్ అల్లాడు. మా ఇంటి పేరు ఆయన పేరు అడప శంకర్ గారు అండి. వాళ్ళ నాన్న పేరు వెంకటరామయ్య గారు. మేము ఫిర్యాదు ఇవ్వడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. మమ్మల్ని సోమవారం రమ్మని ఎంఆర్ఓ గారు మాకు చెప్తూ వచ్చారు. దీని విషయంలో మీరే మాకు న్యాయం చేయాలండి. ఎంఆర్ఓ గారు మాకు న్యాయం చేయాలి, కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి.